విజయవాడలోని పలు స్పా సెంటర్లపై పోలీసులు ఎస్ఈబీ అధికారుల సంయుక్త దాడులు కలకలం రేపుతున్నాయి. ఏకకాలంలో పలు చోట్ల పోలీసులు అధికారులు దాడులు నిర్వహించారు. స్పా సెంటర్లలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించారు. దాడుల్లో నగదు, కండోమ్ ప్యాకెట్స్, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే పలువురు విటులను, యువతులను అరెస్ట్ చేశారు. విజయవాడలో పలు స్పా సెంటర్లలో పోలీసులు దాడులు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, విజయచంద్రిక నిన్న ఆ పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు పలు స్పా సెంటర్లో ఆ పోలీసులు అలాగే ఎస్ఈబీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. అయితే కొంతకాలంగా ఆ స్పా సెంటర్ల చుట్టూ ముఖ్యంగా మసాజ్ సెంటర్ల పేరుతో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు కూడా పోలీసు సమాచారం ఉంది. గతంలోనే ఒకసారి ఇదే విధంగా పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా నేతృత్వంలో భారీగా సోదాలు దాడులు నిర్వహించారు. ఆ సమయంలో చాలా సెంటర్లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు చెప్తుంది. మొత్తం పూర్తిగా మూసివేయించడంతో పాటు తర్వాత ప్రత్యేక అనుమతి తీసుకుని నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించి కొన్ని నిబంధనలు కూడా ప్రతి చోట కూడా ఏర్పాటు చేశారు. అయితే కొన్ని చోట్ల స్తబ్దుగా ఉన్నప్పుడు కూడా మరియు తాజాగా ఇటీవల కాలంలో ఇదే స్పా సెంటర్ల పేరుతో అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోవటం, అమాయక యువతుల్ని డబ్బుల కోసమో లేకపోతే వారి అవసరాలు ఇతర అవసరాల కోసం ఆచి చూపి ఈ రెంపులో దింపుతున్నట్టు కూడా పోలీసులకు పక్క సమాచారం అంది. ఇది కొంతమంది బాధిత మహిళలతో కూడా వారు నేరుగా మాట్లాడి ఎక్కడెక్కడైతే ఇటువంటి కార్యకలాపాలు నిర్వహిస్తారో వాటికి సంబంధించిన పూర్తి డేటాను కూడా సేకరించిన అనంతరం నిన్న సాయంత్రం అయితే ఏకకాలంలో ప్రత్యేక బృందాలను పోలీస్ కమిషనర్ కాంతి రాణా ఏర్పాటు చేశారు. ఎక్కడైతే ఈ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయో ఆయా స్పా సెంటర్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించడంతో చాలా చోట్ల కూడా అక్కడ వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు కూడా గుర్తించారు. అక్కడ ఎవరైతే అమాయక యువతులు ఉన్నారో అలాగే వారితో పాటు నిర్వాహకుల్ని వీటిని కూడా అభియోగిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. కేవలం ఆ పైకి మాత్రం కేవలం మసాజ్ సెంటర్లుగా ప్రాచుర్యం పొందుతున్నప్పటికీ కూడా ప్రచారం చేసుకున్నప్పటికీ కూడా కానీ లోపల చాలా మంది యువతుల జీవితాలను బలిచేసే విధంగా నిర్వాహక వ్యవస్థల తీరుపై కూడా పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే కొన్ని స్పా సెంటర్ సంబంధించి కొంతమంది పోలీసులకు కొంతమంది మీడియా ప్రతినిధులకు కూడా పూర్తిగా సమాచారం ఉన్నా వారి నెలవారీ మామూలు రూపంలోనో లేకపోతే ఇతరత్ర డబ్బుల రూపంలోనో వారి నుంచి డబ్బులు తీసుకుంటూ ఆ కార్యకలాపాలు బయటకు రానివ్వకుండా వారే అండగా ఉంటున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. కొన్ని స్పా సెంటర్లో ఎవరెవరికి ఎంతెంత మోతాదులో డబ్బులు ఇచ్చారు, ఏ విధంగా వారికి డబ్బులు తీసుకున్న అంశాలతో కూడా ఒక బుక్ కూడా ఆ స్పా సెంటర్ ఉన్న పుస్తకాలకు సంబంధించి రికార్డులకు సంబంధించి కూడా పూర్తిగా సేకరించారు. మొత్తం కూడా సిపి కాంతిరాణ టాటా కూడా అందజేసినట్టు తెలుస్తోంది. మొత్తం పూర్తిసారి విచారణ చేసిన తర్వాత అసలు ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది, వీటి వెనక పాత్రదారులు సూత్రధారులు ఉన్న అంశాలతో కూడా త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని కూడా పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్ యూ ప్రసాద్.